ఓం సాయినాథాయ నమః. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారండి? అందరూ మంచిగా ఉన్నారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయిబాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు అన్నది మనం ఒకసారి చూద్దామండి. బిడ్డ, ఈరోజు నీకు నీ జీవితంలో ఒక పెద్ద అద్భుతమే జరగబోతుంది. తల్లి, నువ్వు ఊహించినటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. అది నిన్ను ప్రాణాపాయం నుంచి రక్షించడానికి ఒక వ్యక్తిని నేను పంపిస్తున్నాను. ఎందుకంటే ప్రాణాపాయంలో పడబోతున్న నిన్ను కాపాడడానికి ఆ మనిషిని పంపిస్తున్నాను. వారి సహాయం నువ్వు తప్పకుండా అందుకుని తీరాలి. ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయదు తల్లి. అలాగే ఈరోజు నువ్వు ఊహించినటువంటి ధనం అలాగే సంపద అనేవి రెండూ కూడా నీకు అధిక మొత్తంలో చేరబోతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు తల్లి. ఎందుకు అంటే ఈ అవకాశం నేను ఏరికోరి నీ కోసమే తీసుకుని వస్తున్నా. ఇలాంటి అవకాశం జార విడుచుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ రాదు. నీ యొక్క సాయి కూడా 1-2 సార్లు మాత్రమే అవకాశం ఇవ్వగలుస్తాడు. ఇది నీకు ఆఖరిసారిగా ఇస్తున్న అవకాశం అని నువ్వు భావించి తప్పకుండా నిర్లక్ష్యం చెయ్యకుండా అందుకో తల్లి. ఏదైనా సరే కారణం చేత నువ్వు జార విడుచుకున్నావు అంటే ఇక నీ సాయి కూడా ఏమీ చేయలేడు. నీ బాధలు, నీ కష్టాలు, నీ అగచాట్లు నీకు తప్పవు తల్లి. కాబట్టి నీ తండ్రి మీద నమ్మకం ఉంటే ఈ 2 నిమిషాలు నేను ఏం చెప్పబోతున్నానో విను. నీ కోసం నేను ఎవరిని పంపబోతున్నానో వాళ్ళ సహాయం అందుకో. నీ కోసం ఎవరు ఏది చేయాలన్నది వచ్చారో వాళ్ళని కాదనుకోకు, నిర్లక్ష్యంగా ఉంచకు, జాగ్రత్త అంటూ ఈరోజు సాయిబాబా గారు మనకి హెచ్చరిస్తున్నారండి. అయితే మరీ చెప్తున్నారండి. బాబా గారు ఇంత గట్టిగా చెప్తున్నారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల బలమైన కారణం ఏదో ఉండి ఉంటుంది అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తుంది. అయితే మనల్ని జాగరూకతలు చేయాలి అని అనుకున్నారు. మరి బాబా గారి ఈ మాటల్లో అర్థం ఏంటో మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. ఎందుకు అంటే మనల్ని హెచ్చించడానికి మాత్రమే బాబా గారు ఈ సందేశాలను ఇస్తూ ఉంటారు. మనకు అవసరమైనప్పుడు ఏదో రూపంలో ఒక సూచనలోనో సందేశంలోనో మనకు అందిస్తూ ఉంటారు. ఆ సందేశాలను మనం గనక అర్థం చేసుకుంటాము అంటే మనకు జరగబోయే ప్రమాదాల నుండి, మనకు రాబోయే అశుభాల నుండి అన్నింటినీ మనం రక్షించుకోగలుగుతాం. కాబట్టి 2 నిమిషాలు బాబా గారి సందేశం అయితే వినండి. బిడ్డ, ఒకే దెబ్బకి 2 పిట్టలు. తల్లి, నీకు జరగబోయే ప్రమాదం నుంచి నువ్వు బయటపడగలుగుతున్నావు. ఈరోజు అలాగే కోట్లకు వారసురాలుగా కూడా కాబోతున్నావు. అది ఎలా, ఏంటి, నిన్ను కాపాడడానికి ఎవరు వస్తున్నారు, ఆ కోట్లు నీకు ఎలా వస్తాయి, ఎలా రాబోతున్నాయి అన్నది నేను చెప్తాను. ఈ 2 నిమిషాలు నీ సాయి తండ్రి మీద నమ్మకంతో విను. నీ సాయి తండ్రి కోసం ఒక్క 2 నిమిషాలు నీ సమయాన్ని నువ్వు కేటాయించు. నీ భవిష్యత్తు కోసం ఒక 2 నిమిషాల సమయాన్ని నువ్వు అయితే కేటాయించు. నేను ఏం చెప్పబోతున్నాను అన్నది చివరిదాకా కూడా చూడు అని బాబా ఒక కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారండి. ఆ కథ ఏంటి అంటే ఇలా చెప్తున్నారు బాబా గారు. ఒక ఆవిడకి ఒక 2 పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు పెద్దగా చదువుకోలేదు, ఇక పెద్ద ఉద్యోగం కూడా చేయలేదు. సరే, భర్త ఏదైనా జాబ్ చేస్తున్నాడు, ఆయన మంచిగా ఉన్నాడు, మంచిగా చూసుకుంటున్నాడా అంటే, బుద్ధిమంతుడా అంటే అలాగనా కూడా కాదు. ఆయన వ్యసనపరుడు, బాగా త్రాగుబోతు, తిరుగుబోతు, ఇలాంటి అలవాట్లు చాలా ఉన్నాయి. ఎప్పుడూ కూడా పనిలోకి వెళ్ళడు, ఎప్పుడూ ఒక్కరోజు వెళ్తూ ఉంటాడు. అది కూడా ఏదో కూలి పని చేస్తే ఆ వచ్చిన 10 10 డబ్బులుంటే దాన్ని కూడా చక్కగా తాగేసి ఇంటికి వచ్చి వెళ్ళి భార్య బిడ్డలను అందరినీ కొట్టేవాడు. అలాగే పట్టించుకునేవాడు కూడా కాదు. తిన్నారా, ఉన్నారా అని కూడా ఎప్పుడూ కూడా పట్టించుకునేవాడు కాదు. ఆమెకు చదువు లేదు, కానీ బాబా అంటే ప్రాణం అండి. అయితే ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా బాబా స్మరణలోనే ఉండేది. ఏ కష్టం వచ్చినా సరే బాబా ముందు చెప్పుకునేది, ఏ బాధ వచ్చినా సరే బాబా ముందు చెప్పుకునేది. కన్నీళ్ళు వస్తే బాబా ముందు కూర్చుని ఏడ్చేసేది. బాబా, ఇంత కష్టం ఏంటి నాకు, ఇంకా ఎప్పుడు నా జీవితంలో సంతోషం వస్తుంది, ఈ కష్టాలు ఎప్పుడు వరకు అనుభవించాలి, ఇంకా ఎన్నాళ్ళు పెట్టావయ్యా, ఈ కష్టాల కడల్లో నన్ను ఎప్పుడు బయటపడేస్తావు అంటూ బాబాను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉండేది. తన బాధ అంతా బాబాకు చెప్పుకుంటూ ఉండేది. ఒక్కొక్కసారి ఇంట్లో తినడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు, అలాగే తిండి కూడా ఉండేది కాదు. పిల్లల ఆకలితో, ఆ బాధలో ఆకలితో, ఆ పిల్లల ఆకలి చూసి ఈమె విలవిలలాడిపోతూ ఉండేది. ఏంటి తండ్రి ఇది నా పరిస్థితి,
ఇలా తయారైంది. తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. భర్త చూస్తే అలా ఉన్నాడు. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏం చేయను తండ్రి అంటూ బాబా ముందు ప్రాధేయపడి కన్నీరుతో బాబాకు మొరపెట్టుకుంటూ ఉండేది. అయితే ఆ పిల్లల్ని ఏ విధంగా చదివించాలి, ఆ డబ్బులు ఎలా వస్తాయి, ఆ డబ్బులు సరిపోవట్లేదు అని చాలా ఎప్పుడు చింతిస్తూ ఉండేది. ఒక్క పూట తింటే ఇంకొక పూట తినకపోవడం అలా ఉండేది. సరైన బట్ట కూడా కట్టుకునే లేదు. ఇక ఈ భర్త సరే, అసలు ఒక్కరోజు కూడా భార్య బిడ్డలు ఏవైనా 10 రూపాయలు పెట్టి కొందామా, ఏదైనా తీసుకొద్దామా అనే ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. ఆ 25 10 పరకో ఉంటే దాన్ని తాగడానికి ఉపయోగించేవాడే కానీ ఎప్పుడూ ఇంట్లో ₹1 కూడా ఇచ్చేవాడు కాదు. ఇది పోగా భార్యను తిట్టడం కొట్టడం చేసేవాడు. ఆమె బ్రతుకు రోజు రోజుకి నరకంగా మారిపోతూ ఉండేది. ఏం జరిగినా సరే ఆమె బాబా మీద భారం వేసేది. ప్రతిరోజు ఆమెకు పనికి వెళ్ళేటప్పుడు బాబా గుడికి వెళ్ళి బాబాని దర్శించుకుని బాబా విభూది నుదుట ధారణ చేసుకుని తన పని తను చేసుకునేది. ఇలా జరిగిపోతూ ఉన్నాయి. రోజులు అలా గడిచిపోతూ ఉండగా ఒకరోజు ఏమవుతుంది అంటే, ఒక ఇంట్లో డబ్బులు పోతాయి. ఆమె పనిచేసే ఇంట్లో డబ్బులు అన్నది కనబడకుండా పోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈమె తీసిందని ఈమె మీద నింద వేస్తారు. నానా మాటలు అంటారు. లేదమ్మా, నేను అది చెయ్యలేదు, నేను తీసుకోలేదమ్మా, నాకేమి తెలియదు అంటే కూడా వినకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఇంట్లో ఉన్న మా కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రారు. ఓన్లీ నువ్వు ఒకదానివే తీసుకుంటావు అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నావు అన్ని అబండాలు వేశారు. పైగా డబ్బులు తీసుకున్నా అంటూ నానా మాటలు అన్నారు. ఇక పనికి రాకు అని చెప్పేసి ఆమెను పంపించేశారు. ఆమెకి ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. అయోమయ స్థితిలో పడిపోయింది. ఇక కన్నీళ్లతో అలా వెళుతూ బాబా గుడిలోకి వెళ్ళింది. బాబా ముందు కూర్చుంది, ఏడుస్తుంది. ఎందుకు తండ్రి, ఇన్ని రోజులు తినడానికి తిండి లేకపోయినా కూడా ఎంతో పరువుగా మర్యాదగా బతికాను. మరి భర్త సరిగా లేకపోయినా సరే అన్నీ కడుపులో పెట్టుకుని దాచుకున్నాను. మరి నేను ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఎన్నాళ్ళు కన్నీళ్ళు కడుపులో నింపుకోవాలో ఎన్నాళ్ళు ఉన్నాయో నాకేమీ అర్థం అవట్లేదు. ఈరోజు ఉన్న పరువు కాస్త కూడా పోయింది తండ్రి. ఆ పరువు పోయాక నేను ఎందుకు బతకాలి? రేపటి రోజున నన్ను ఎవరు నమ్ముతారు తండ్రి? ఎక్కడికి వెళ్ళినా పని ఎవరిస్తారు తండ్రి? నాకు పని చేసుకోవడం అంతంత మాత్రం ఉంటే మరి ఇప్పుడు పని కూడా దొరకకపోతే నా పిల్లలు నేనేమైపోవాలి? పిల్లలు నేనేమై పెట్టి బతికించుకోవాలి? ఏం తీసుకోవాలి? అంటే మేమందరం కలిపి చావడం ఉత్తమం అని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి క్షణం నిన్ను నేను బాబా బాబా అంటూ నీ నామస్మరణలోనే నీ ధ్యానంలోనే గడుపుతూ ఉన్నాను. అయితే నాకు ఇలా చేసావేంటయ్యా? నీకు నా మీద కరుణ రాకపోయినా పర్వాలేదు, అయినా ఇంత కర్కశంగా రాసావేంటయ్యా తండ్రి నా యొక్క నుదుటి రాత? ఇంకా ఎంతేనా? ఇంకా నాకు చావు తప్ప వేరే ఏమీ లేదా? ఇంకెప్పుడూ నువ్వు నన్ను కనికరించమని, నా పరిస్థితుల్ని బాగు చేయవని, నా జీవితంలో మంచి రోజులు వచ్చేలా కూడా లేవు అంటూ ఆమె కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నదండి. అట్లా ఏడ్చి ఆ రోజు రాత్రి ఇంటికి కూడా వెళ్లకుండా గుడిలోనే నిద్రపోయింది. అప్పుడు నిద్రపోతే ఆ నిద్రలో కలలో బాబాగారు కనిపించాయి. తన దగ్గరికి వచ్చి తన తల దగ్గర కూర్చుని ప్రేమగా తల నిమురుతూ, ఎంత బాధపడుతున్నావు తల్లి? నీ ప్రతి కష్టము నేను చూస్తూనే ఉన్నాను, నీ ప్రతి బాధ కూడా నేను చూస్తూనే ఉన్నాను. నిజానికి నీ కష్టాన్ని చూస్తే కష్టానికే కూడా కన్నీళ్ళు వస్తాయమ్మా. నీ సాయి మనసు కడగకుండా ఎలా ఉంటుంది? నీ తండ్రి ఇక్కడ విలవెల్లాడిపోతున్నాడు తల్లి, కానీ కొద్ది సమయంలో అంతే పడుతుంది తల్లి. ఎందుకు అంటే ఇది నీ పూర్వజన్మ కర్మ ఫలితం తల్లి. అయితే ఇది నేను ఏమీ చేయలేను. నా కర్మ అనుభవించక తప్పదు. ఇది నువ్వు కొన్ని ముందు జన్మలో చేసినవి ఉన్నాయి, కొన్నేమో ఆ జన్మ నుంచి వెంటాడుతూ ఉన్నాయి. వాటన్నింటిని అనుభవించక తప్పదు తల్లి. అప్పుడు నేను కూడా ఏమి చేయలేను. కాకపోతే అప్పుడు నేను చేయగలిగిందల్లా కొండంతగా రాబోతున్న ఆ ప్రమాదాన్ని ఘోరంతగా చేసి నీకు ఇవ్వగలను. ఆ కొండంత కష్టం, ఆ కొండంత ప్రమాదం వచ్చి నీ మీద పడితే నువ్వు భరించగలవా తల్లి? నువ్వు తట్టుకోగలవా తల్లి? లేదు కదా. అందుకే ఆ కొండంతను ఘోరంతగా చేసిస్తున్నాను తల్లి. ప్రతి క్షణం నీతోనే ఉన్నా, నీ వెంటే ఉన్నా, నీ బాధను గమనిస్తూనే ఉన్నా, నీ కన్నీళ్లను కూడా చూస్తూనే ఉన్నాను.
కానీ అలా చూస్తున్న నీకైనా సమయం రావాలి కదా తల్లి. అందుకే ఇన్నాళ్ళు ఆగాను. నీకైన సమయం దగ్గరలోనే రాబోతుంది తల్లి. నీకు అదృష్టపు గడియలు రాబోతున్నాయి, అమృత గడియలు రాబోతున్నాయి. అవన్నీ నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి. మంచి రోజులు నీకు మొదలయ్యాయి. ఇక మీదట నీ జీవితంలో కన్నీళ్లు, కష్టాలు అన్నవి ఉండవు తల్లి. ఇంకెప్పుడూ నీ జీవితంలో సంతోషాలు, గౌరవ మర్యాదలే ఉంటాయి. నీవు కోరిన జీవితం నీ చేతుల్లో పెట్టబోతున్నాను తల్లి. అది ఎంతో కాలం లేదమ్మా, దగ్గరలోనే ఉంది. కాస్త ఓపిక పట్టు, కాస్త ఓర్చుకో తల్లి అంటూ బాబాగారు కళ్ళలో కనిపించి ఈమెకు సర్ది చెప్పారండి. బాబా ఇచ్చిన భరోసాతో, అలాగే ఆయన యొక్క ఓదార్పుతో ఆయన చేసిన వాగ్దానం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి, సరే అన్నింటికి బాబావే ఉన్నారు, ఆయన ఏం చేస్తాడో ఆయనకే వదిలేద్దాం, ఆయనే వాగ్దానం చేశారు కదా అని అనుకుంది. అయితే ఇది ఇలా ఉండగా ఈమె 10 ఇళ్లలో పనిచేస్తున్నది కదా. ఆ 10 ఇళ్లలో ఒక ఇల్లు అయినటువంటి ఒక ఇంట్లో పెద్ద ఆయన ఉండేవారు. ఆయన ఈ 10 రోజులు కూడా ఇంట్లో లేరంట, ఊరికి వెళ్ళారంట. అయితే ఆయన ఆయన కాల్ చేశాడు. సరే వెళ్ళి పని చేసినా సరే ఒక పూటైనా సరే పిల్లలకి పస్తుండకుండా ఉంటుంది కదా, ఒక పూటైనా తిండి దొరుకుతుంది కదా అన్న ఒక ఉద్దేశంతో సరే అని చెప్పేసి వస్తానని చెప్పి పనికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ పెద్ద ఆయన గుండెపోటుతో విలవిలలాడిపోతూ ఉంటాడు. ఈమెకి ఏం చేయాలో అర్థం కావటం లేదు, తోచడం లేదు. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అసలు మైండ్ కూడా, మనసు ఏమీ పనిచేయట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ పెద్ద ఆయన గుండెపోటుతో విలవిల్లాడిపోతున్నాడు. ఈమెకి ఏం చేయాలో అర్థం అవ్వక ఈ సమయంలో జరగడానికి ఏమైనా జరిగితే ఈయన ఏదైనా చేయకూడదు, నేను ఏం చేశాను అన్న ఈ నింద నాకు కూడా పెడుతుందా అని చెప్పేసి బాబా ఈయన, ఏంటి తండ్రి నాకు మళ్ళీ ఇంత పెద్ద పరీక్ష పెట్టావు ఏంటి, మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పి మళ్ళీ ఇలాంటి ప్రమాదంలో నెట్టేస్తావా తండ్రి అంటూ ఆమె బాబాను తలుచుకుంటూ ఏడ్చేసింది. ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక పక్కింటి వాళ్ళని పిలిస్తే ఏం పర్వాలేదమ్మా, హాస్పిటల్ తీసుకువెళ్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఇక అక్కడికి తీసుకువెళ్ళిన వెంటనే డాక్టర్ ఉండి సరైన సమయానికి తీసుకొచ్చారు. ఇంకొక 5 నిమిషాలు లేట్ అయితే మాత్రం తన ప్రాణాలు పోయేవి అని చెప్పి ఆయన ట్రీట్మెంట్ చేయసాగారు. అలా అన్నట్లు ఇక ఆయన కోలుకుంటారు. ఇక ఆయన ఒకటే ఉంటాడు, ఆయన ఒక్కళ్ళే ఉంటారు, భార్య పిల్లలు ఎవరూ లేరు. వాళ్ళందరూ విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు. అక్కడ ఆయన ఇక్కడ ఒక్కడే ఉంటాడు కాబట్టి ఇక ఈమె నా ప్రాణాలు కాపాడింది కదా. ఈమె ఇక నాకు ఉన్న డబ్బు ఆస్తి కూడా నేను ఎవరికి ఇవ్వాలి, నా బిడ్డలు చాలా బాగానే సంపాదిస్తున్నారు, సెటిల్ అయిపోయి ఉన్నారు, ప్రాణాలు కాపాడిన ఈమెకు ఎంతో కొంత ఇస్తే ఎలాగే ఈమె కూడా ఏమి లేవు కదా, పిల్లలు కూడా చదివించుకుంటుంది, అలాగే ఎంతో కొంత తనకు ఆర్థికంగా చేయూతనుంటుందని చెప్పేసి అని ఆయన అనుకుని తనకు ఉన్న దాంట్లో కొంచెం ఆస్తిని ఇస్తానని చెప్పేసి ఆమెకు మాట ఇచ్చారు. ఇదంతా నిజంగా బాబాగారు చలవ కదండి, బాబాగారి దయ కాదా, బాబాగారి కరుణ. ఇన్ని కష్టాలు పడ్డాము, కష్టాలు మన పాపకర్మల వల్ల మన కష్టాలు అనుభవిస్తాం. కానీ ఆ పాపకర్మల్లో కూడా బాబాగారు మన వెంటే ఉండి చూస్తూ ఉంటారండి. మనం ఏం చేయాలో, మంచి చేయాలా, చెడు చేయాలా ఏంటన్నది అంతా మన బాబాగారే నిర్ణయిస్తూ ఉంటారు. అలాగే కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత మనకి ఏ విధంగా అదృష్టాన్ని తీసుకొస్తారన్నది ఈ చిన్న కథ ద్వారా మనకు రుజువైంది. అయితే ఈ యొక్క తీసుకున్న ఆ డబ్బుతో ఆమె సెటిల్ అయిపోయింది. అలాగే పిల్లలను కూడా బాగా చదివించుకుని ఒక స్థాయికి వెళ్ళింది. ఇది బాబాగారి యొక్క ఘనత. అలాగే మన జీవితాల్లో కూడా బాబాగారు ఏదో ఒక అద్భుతాలు చేసి మన జీవితాలను కూడా ముందుకు నడిపిస్తారు అని కోరుకుంటూ రేపటి సాయి వాక్తో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.